రావు రమేష్కి జంటగా ఇంద్రజ గారు ఒకనాటి హీరోయిన్ పేరుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా పూర్తి కామెడీతో రూపొందిందని చెప్పి చాలామంది ఒక సినిమా చూసిన వాళ్ళైతే మనకు చెప్తున్నారు. హిలేరియస్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ కార్య గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడి అసలు మారుతినగర సుబ్రహ్మణ్యం ఏంటి, ఏం చేశాడనేది తెలుసుకుందాం. హాయ్ లక్ష్మణ్ గారు. ఇది మారుతినగర సుబ్రహ్మణ్యం పేరు చూస్తేనే ఒక వెరైటీగా ఉంది. అందుకే ఏ మారుతినగర్? హైదరాబాద్లో మారుతినగర, విజయవాడలో మారుతినగర? చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే మండలంలో జరిగిన స్టోరీ అండి. ఓకే. బేసిక్గా ఆ మారుతినగర్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే అండి. ఓకే. అంటే టైటిల్ చూస్తేనే చాలా వెరైటీగా ఉంది. మీరు రావు రమేష్ గారు అనుకున్న తర్వాత కథ రాసుకున్నారా లేకపోతే? లేదండి, యాక్చువల్లీ కథ రాసుకున్న తర్వాత క్యారెక్టర్ పుట్టింది. కథ చాలా బాగా వచ్చింది మొత్తం అంతా. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఎవరు అని వెతుక్కుంటూ ఉంటే రావు రమేష్ గారు అయితే. అంటే మొత్తం ఎంతమంది అనుకున్నారు మీరు? వెతుకుతున్నామండి. అంటే ఎవరు అంటే బేసిక్గా ఏంటంటే వెటకారం ఉండాలి, ఒక కైండ్ ఆఫ్ స్టేచర్ ఉండాలి, హోల్డ్ చేయగలగాలి, త్రూ అవుట్ మూవీ అంతా హోల్డ్ చేయగలగాలి. ఇవన్నీ అంటే ఎవరైతే కరెక్ట్ అనేసి ఆ కైండ్ ఆఫ్ స్టేచర్, ఆ కైండ్ ఆఫ్ వెటకారం ఉండే వాళ్ళు రావు రమేష్ గారు అందరికీ తెలుసు కన్ఫర్మ్ 100%. సో అందుకని ఇంకా రావు రమేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సాధారణంగా ఆయన ఫస్ట్ లీడ్ రోల్ చేయడం అనేది చాలా తక్కువ. ఆయన ఉన్నాయి నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటా. ఇది ఫస్ట్ అండి ఈ లీడ్ రోల్ చేయడం అనేది. ఏమన్నారు ఆయన కథ విని? బేసిక్గా ఆయన చాలా నేను కథ చెప్పడానికి వెళ్ళక ముందు అందరూ ఆయన చాలా చూజీగా ఉన్నాడు, చాలా సెలెక్టివ్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే KGF 2 అప్పుడే వచ్చింది, అండ్ ధమాకా అండ్ పుష్ప కెరీర్ పీక్స్లో ఉంది ఆయనకి. సో ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూసి సో సెలెక్టివ్గా ఉంటున్నారు, అందుకని చాలా టఫ్ అని చెప్పేసి అన్నారు. బేసిక్గా అది నాకు ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. అలాంటి వాళ్ళే మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆబ్వియస్లీ. సో రమేష్ గారు సెలెక్టివ్గా ఉన్నారంటే డెఫినెట్గా నాకు కథ నస్తుంది అనేసి నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో వెళ్ళి చెప్పాను. వెళ్ళి చెప్పడం అంటే జస్ట్ ఓపెనింగ్ ఒక లైన్ చెప్పాను అంతే. జస్ట్ ఒక లైన్ చెప్పాను. లైన్కే పగలబడి నవ్వేసి ఒక 15 to 20 minutes బ్రీఫ్ ఇచ్చాను. ఇది అని చెప్పేసరికి బాగా ఎగ్జైట్ అయ్యారు, ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఒక ఫుల్ నరేషన్, ఫుల్ రీడింగ్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ అలా. మీరు ఇంత ముందు వెబ్ సిరీస్ కూడా చేసినట్టున్నారు కదా? అవును, ఎందుకు ఇలా ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను. అది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది మీకు? ఎందుకు బాగుంది. తర్వాత వచ్చి సినిమా చేసేసరికి సినిమా కొద్దిగా యావరేజ్ మూవీ అండి. అదే ఎందుకు అలా జరిగింది ఆ సినిమా? అది రీమేక్ అండి. బేసిక్గా నాకు ఆ తర్వాత అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ స్టార్ట్ చేయకూడదు అనేసి. ఎందుకంటే మన కథలంటే మన క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ గురించి A to Z నాకు తెలిసి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ మూమెంట్లో ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి నాకు త్రూఅవుట్ దాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తెలుసు. అందుకని ఆ క్యారెక్టర్ ఎప్పుడు అటు అవ్వదు ఇటు అవ్వదు. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్సెస్ కూడా నాకు క్లారిటీ ఉంటుంది. నా మైండ్లో ఏదైతే ఉందో అది ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి వస్తుంది. వేరే రీమేక్ అనేసరికి అది ఎవరిదో స్టోరీ, వాళ్ళకి అది కరెక్ట్ అనిపించి ఉండొచ్చు. దాన్ని యాస్టిస్ తీయడం అనేది మలయాళ సినిమానా? అది మరాఠీ. మరాఠీ. సో అక్కడ దాని బ్యాక్ స్టోరీ వేరే ఉండొచ్చు, దాని వేరే ఉండొచ్చు. సో అలాంటిది చేసినప్పుడు ఏంటంటే మనకు జడ్జ్మెంట్ మిస్ అవుతుంది. అక్కడ హిట్, అది అక్కడ హిట్ అండి. అంటే సుమంత్ అశ్విన్, నిహారిక చేసిన సినిమా కదా అది? అవునండి.